కుందురు నీవు నీ ప్రజల్ని తోడుకొని వెళ్ళేదావు. అంటే అందరికి ఇశ్రాయేలు ప్రజలు అవతలకి వెళ్ళేదాకా పగవారిని రాతి వలె బండ ఎట్లుంటుందో అట్లా ఉంచుతారట దేవుడు. వింటున్నారా? నీ ప్రజలు అద్దరికి చేరేదారు. వీళ్ళు వెళ్తుంటే వాళ్ళు వెనకబడుతున్నారు. నీ శత్రువు వెనకబడుతున్నా, ఏది నీ వెనకబడుతున్నా అట్లా కదలకుండా పెట్టి నిన్ను దాటిస్తాడు దేవుడు. వింటున్నారా? అట్లా పెడతాడు ఆయన కదా. దారి లేక నువ్వు శత్రువు నిన్ను తరుముతుంటే, చీకటి మేఘాలు కమ్ముతుంటే ఆయన మౌనంగా చేతులు కట్టుకుని నువ్వు అద్దరికి చేరే వరకు నీ శత్రువుని బండవలి అక్కడ కదలకుండా ఉంచి నిన్ను చేరవలసిన గమ్యానికి అద్దరికి నిన్ను చేరుస్తాడట. నువ్వు చేరవలసిన స్థలంలోకి నిన్ను చేరుస్తాడట. ఎంత గొప్ప దేవుడు అండి! నీ శత్రువుని అట్లా ఆపుతాడు ఆయన, నిన్ను తీసుకెళ్లే ప్లేస్లోకి తీసుకెళ్తాడు. కాబట్టి నీ శత్రువుని అడ్డుకొని, నీ శత్రువులను అడ్డుకొని నిన్ను గమ్యమునకు చేర్చేదను ఈరోజు వాగ్దానం. అర్థమైందా? కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన ఈ మాటని, ఈ వాగ్దానాన్ని పట్టుకోండి. అందుకే నీ చేయి విడవడని పాట వింటున్నారా? ఫ్రైడే రిలీజ్ అయింది. అందులో అదే ఉంటుంది, ఏ దారి కానరాక మార్గం అంతా మూయబడక నేను ఉన్నా కదా నేను విడిపించడానికి. పాట వినండి. ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్లో ఉంది, చక్కటి పాట దైవజనులు పాడారు. అనుభవ జీవితంలో రాసిన పాట అది. నాకు ఎందరో ఈరోజు ఏడుస్తుండొచ్చు, కన్నీరు కారుస్తుంది. దేవుడు నేను విడిచిపెట్టడానికి ఒక మెండుగా ఉండవు. ఈ వాగ్దానం నమ్మండి, ప్రార్థన చేసుకోండి.